నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా మంత్రులకు ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం. అభినందనలతో ముంచెత్తిన నేతలు, కార్యకర్తలు. రోడ్డు భవనాల శాఖను ప్రక్షాళన చేస్తా. ఈ నెల 6వ తేదీన అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్న మంత్రి అయ్యన్న పాత్రుడు. విశాఖ నగరంలో ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ. సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు. విమ్స్ లో డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి కామినేని శ్రీనివాస్. సర్వర్లు మొరాయించడంతో పింఛన్దారులకు అవస్థలు. 3 రోజుల నుంచి కార్యాలయాల వద్ద వృద్ధుల పడిగాపులు. మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా నగరానికి వచ్చిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఘన స్వాగతం లభించింది. టీడీపీ శ్రేణులతో ఎయిర్పోర్టు కోలాహలంగా మారిపోయింది. మంత్రి అయ్యన్నను టీడీపీ నాయకులు, కార్యకర్తలు బొకేలు, పూలమాలతో ముంచెత్తారు. అభిలాకు అపవాదం చేస్తూ అయ్యన్న పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. శాఖ పనితీరుకు 12 అవార్డులు రావడం గర్వకారణంగా ఉందని చెప్పారు. అదే స్ఫూర్తితో ఆర్ఎండ్బీ శాఖను నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్లతో మంత్రివర్గాల్లో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అయ్యన్నకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు వెలగపూడి, విష్ణుకుమార్ రాజు, పీలా గోవిందులు ఉన్నారు. ఇటువంటి అవకాశం సాధారణ ఎవరికీ రాదు, నాకే ఇచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రాబోయే కాలంలో రాబోయే నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ముఖ్యంగా యువకులందరూ కూడా మంచి అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 6 సంవత్సరాలు అయింది. మళ్ళీ తెరవాళ్ళగా రాజకీయాల్లోకి రావాలి, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ముందుకు రావాలి, మళ్ళీ పార్టీ ఒక 50 సంవత్సరాల వరకు ముందుకు నడాలని చెప్పి మనందరూ కూడా సహకరించాల్సిన అవసరం లేదని పనిచేస్తాను. మన పంచాయతీరాజ్ మినిస్టర్గా 14 అవార్డులు 12 అవార్డులు మీ అందరికీ మనం చేస్తాను. నాకు రావడం జరిగింది. తప్పనిసరిగా ఆర్ఎండ్బీ కానీ, నేషనల్ హైవే రోడ్స్ కానీ బ్రహ్మాండంగా డెవలప్ చేసి మీ అందరి పేరు మీద పనిచేస్తాను. మన రాష్ట్రాన్ని ముందుగా నడిపించుకోవాల్సిన ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ, మరి ఇప్పుడు మాదిరిగా మీ అందరూ కూడా పూర్తి సహకారం ఇచ్చి మన ముందు నడిపించి ఈ ఆశీర్వాదం ముందు నడిపించాల్సిన కోరుతూ, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ పనిచేసి ఎంతో పేరు ఇచ్చింది, మనకి ఇన్ని అవార్డులు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే పంచాయతీరాజ్ ఇంజనీర్లు కానీ, డిపార్ట్మెంట్ కానీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి సహకారంతో పనిచేయడం జరిగింది. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మన గురువులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మనందరి ఆరాధనలో శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజు ఆర్ఎండ్బీ శాఖ మంత్రిగా. కేబినెట్ విస్తరణ తర్వాత నగరానికి చేరిన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం లభించింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూలమాలలు, బొకేలతో ముంచెత్తారు. మహిళలు హారతులు పట్టారు. గంటాతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడటంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మంత్రికి స్వాగతం పలికిన వారిలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, భీమిలి నియోజకవర్గ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లు భవనాల శాఖను ప్రక్షాళన చేస్తానని ఆ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు తాను నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపానని చెప్పారు. తాను కొత్తగా చేపట్టిన ఆర్ఎండ్బీ శాఖ అధికారులతో ఈ నెల 6వ తేదీన అమరావతిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. అయితే జాతీయ రహదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 93,000 కోట్లు మంజూరుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని చెప్పారు. వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని తెలిపారు. తాను గతంలో నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖకు 2,200 కోట్లు రాష్ట్రం కేటాయించగా కేంద్రం 5,400 కోట్లు ఉపాధి హామీ పథకం కింద కేటాయించారని చెప్పారు.
అసంతృప్తులేని ప్రతి పార్టీలోనూ ఉంటాయని, అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తామని తెలిపారు. డ్రైనేజ్ సిస్టమ్ పూర్తవాలి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తయితే గ్రామాలలో శుభ్రంగా ఉంటాయి కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. మేము డబ్బులు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకున్నాం. అంటే సర్పంచులందరినీ మీ ద్వారా సర్పంచులు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా రాబోయే 2 సంవత్సరాలు తీసుకోండి. డ్రైనేజ్ సిస్టానికి సిమెంట్ రోడ్లకి 50% 14th ఫైనాన్స్, 50% నదేగా ఇచ్చాను నేను. కానీ డ్రైనేజ్ సిస్టాన్ని ఎంకరేజ్ చేయడం కోసం చెప్పి నేను 14th ఫైనాన్స్ కేవలం 30%, 70% నదేగా నుంచి ఇస్తున్నాను. అంటే డ్రైనేజ్ సిస్టానికి 20% ఎక్స్ట్రా ఇస్తాం. కాబట్టి మీ ద్వారా సర్పంచులందరూ పోయిందంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పూర్తిగా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేయమని, ఎక్కువ శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్తే కాలువలన్నీ శుభ్రంగా ఉంటాయి కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళమని చెప్పి కూడా మీ ద్వారా మరి మనం చేస్తున్నాం. ఇక లాస్ట్ ఏంటంటే R&B. ఇవాళ R&B ఒక పెద్ద శాఖ. R&B రోడ్లు మనకు ఉన్నాయి, చాలా రోడ్లు ఉన్నాయి. అలాగే నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు 6వ తారీఖున మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఈఎన్సీలతోటి, ఎస్సీలతోటి, ముఖ్యమైన ఈలతోటి విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది. విమ్స్ ను మేజర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. విమ్స్ లో 2.10 కోట్లతో నిర్మించిన సహాయకుల విశ్రాంతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ ను కూడా ఆయన ప్రారంభించారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విమ్స్ ను 200 రకాల వైద్య పరీక్షలను చేసే విధంగా హై క్వాలిటీ ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ యూనిట్ కు సంబంధించి 10 పడకలతో ఒక ప్రత్యేక బ్లాక్ ను ఏర్పాటు చేశామని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కన్నా కూడా బెటర్గా డయాలసిస్ యూనిట్ ఒకటి ఇక్కడ 10 బెడెడ్ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేశారు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంపీ గారు ఎప్పుడు చెప్పేవారు నాకు ఆ విమ్స్ అసలు మనం ఫుల్ యూటిలైజేషన్లో చూస్తామని. డిసెంబర్లో 40-50 ఉన్న ఓపీ ఇప్పుడు 500 టచ్ అయింది ఓపీ. అలాగే డెలివరీలు, అలాగే గర్భకోశ సంబంధమైన గైనకాలజీ అండ్ ఆప్సిక్స్ డెలివరీలు వాటిని ఆ 2 ఫంక్షనల్గా తీసుకొచ్చారు. 200 రకాల టెస్టులు ఇక్కడ చేస్తానికి ల్యాబ్, హై అండ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటు సిటీ స్కాన్ పెడుతున్నారు ఓ 15 రోజుల్లో. ఇది మోస్ట్ ఫంక్షనల్ హాస్పిటల్గా, ఎందుకంటే ఇట్లా 100 ఎకరాల్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొండల మధ్యలో ఒక చాలా చక్కటి అంబియన్స్లో ఈ హాస్పిటల్ ఉంది. దీన్ని ఫంక్షన్ గా తీసుకురావాలి, ఒక స్పెషాలిటీ హాస్పిటల్ గా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈహెచ్ఎస్ లో ఎంపానల్ అయిన హాస్పిటల్ ఇది కాబట్టి ఎన్టీఆర్విఎస్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీగానే ఉంటుంది. అలాగే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ లో వాళ్ళకి వాళ్ళ దాని ప్రకారం ఉంటుంది. సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వాళ్ళ స్కీమ్ ప్రకారం ఉంటుంది. ఈవెన్ పవర్టీ లైన్ అబవ్ ఉన్న వాళ్ళు ఆరోగ్య రక్షలో కనుక ఎన్రోల్ చేయగలిగితే 2 lakhs వరకు వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది. సో బై అండ్ లార్జ్ దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ దిస్ హాస్పిటల్. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెల ఇచ్చే పింఛన్ల కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు. సర్వర్లు మొరాయింపుతో అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు వివిధ వార్డుల్లో లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తుంటారు. గాజువాక పరిధిలో ఈసారి పింఛన్లు పంపిణీకి సర్వర్లు మొరాయింపు అడ్డంకిగా నిలిచింది. ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద లబ్దిదారులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాంకేతిక లోపం తలెత్తడం వల్లనే అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. లబ్దిదారులు మాత్రం పింఛన్ల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పింఛన్దారులు కోరుతున్నారు. జనాభా పెరిగిపోతున్నారు, మోసుకుంటున్నారు. క్యాష్ ఇవ్వలేదు, నేను క్యాష్ రాలేదని నేను ఇవ్వలేదు. ఇవాళ క్యాష్ వచ్చింది కానీ కోట్లు ఆడుకొని డబ్బులు ఆడుకొని తిట్టుకుంటున్నారు. జనమంది తిట్టుకొని వెళ్ళిపోతున్నారు. జనాభాలు తోసుకొని పడిపోతారు, ముసలి పడిపోతున్నారు. డబ్బులు ఇవ్వలేదు. మాకు కూడా వచ్చాము, నిన్న కూడా ఇవ్వలేదు. నిన్న ఇవ్వలేదని ఈవేళ వస్తే ఈవేళ కూడా అలాగే తోసుకుంటున్నారు.
ఎందుకు ఆగిపోయారు? ఎందుకు ఆగిపోయారు? గాజువాక ప్రధాన మార్కెట్లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు అవగాహన ఏర్పాటు చేశారు. మార్కెట్ రోడ్లో రోడ్డుని ఆక్రమించి వ్యాపారాలు సాగించడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ట్రాఫిక్ సీఐ రమణ వివరించారు. మార్కెట్ రోడ్లో ఇరువైపులా వ్యాపారాలు సాగించే వారికి అనేక పర్యాయాలు హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని అన్నారు. తమకు ప్రత్యామ్నాయం లేకనే రోడ్డుపై వ్యాపారాలు సాగిస్తున్నామని చిల్లర వర్తకులు వాపోయారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఎక్కువ సేపు మాట్లాడే కన్నా ఎక్కువ మనం మాట్లాడకన్నా చాటలు ఎక్కువ ఉంటే వస్తాం. అయితే మీకు తెలుసు, మేము వస్తున్నాం, మేము రోడ్డు వరకు వస్తాం, మీరు పారిపోతాను, మేము వెళ్ళిపోతాం, మళ్ళీ మీరు ఆలోచించగా పెట్టేస్తాం. అయితే మీరు ఒకటి గుర్తించాలి, మనం ధైర్యంగా వ్యాపారం చేయాలి తప్ప మేము దొంగలు కాదు. దొంగల్లోనే పారిపోవాల్సిన పని లేదు. మీకు అర్థమైందో? మీరు చాలా మంది బాధ అనిపిస్తుంది, అంటే మాకు తెలియదు అనుకుంటారు, మేము ముందుకు వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ వెనకన ఏం జరుగుతుందో, వెనకన ఏం జరుగుతుందో మాకు తెలుసు, తెలియని వాళ్ళం కాదు. కానీ నేను ధైర్యంగా మీకు ఇచ్చిన మత్స్యకారులను ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ మత్స్యకార సమాఖ్య నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో ఫిషింగ్ హార్బర్ యూనియన్ అధ్యక్షుడు కోటా వజ్రం మాట్లాడారు. వేటే జీవనాధారమై జీవనం సాగిస్తోన్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలను సముద్రంలో కలుస్తుండటంతో మత్స్య సంపద నాశనమై తమకు జీవనోపాధి కరువైందని అన్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నా తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘం నాయకులు కోటా వజ్రం, బుజ్జి, రాజావర్మ తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు ఉన్నంత మత్స్యకారుడు వాడికి లైఫ్ పోతుంది, వాటికి వెళ్ళాడు. ఆ మత్స్యకారుడికి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మత్స్యకారులు మేము కోరుకుంటున్నాము. మత్స్యకారులు కోరుకుంటాను. మా మత్స్యకారులకి ఎస్టీ జాబులు ఇవ్వాలని, ఎస్సీలో చేర్చకపోతే మరికంట కూడా ఆందోళన చేస్తామని మేము కోరుతున్నాము. మా ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోరభద్రం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోనూ కూడా మత్స్యకారులు ఏర్పాటు చేస్తే వాటికి చంద్రశేఖర్ హామీ ఇచ్చాడు, మత్స్యకారులు ఎలాగైనా ఎస్టీ జాబితాలు చేరుస్తానని. అలాగే మన శ్రీకాకుళం ఎంపీ ఏం పేరు అచ్చినాయుడు వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ రావు కూడా పంతం కట్టుకొని మత్స్యకారులు ఎస్టీ జాబితాలో చేరుస్తానని గత బహిరంగ సభలో చెప్పారు. అది నెరవేర్చుకుంటే మత్స్యకారులకు అందరికీ రానున్న కాలంలో మంచి భవిష్యత్తు, మాకు తరాలకు కాకుండా ఉన్న తరాలకు కూడా మంచి భవిష్యత్తు వస్తుందని భావిస్తున్నాం. అలాగే పంతాలకు వెళ్ళకుండా స్థానికత పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్ స్వామినాయుడుపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వైస్ చైర్మన్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం సబ్ స్టేషన్లో పలువురు కాంట్రాక్ట్ బేసిక్ కింద విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అయితే వీరిలో 5గురికి జీతాలు చెల్లించారని, మిగతా వారి జీతాలు నిలుపుదల చేస్తారని చెప్పారు. దీనిపై సదరు కాంట్రాక్టర్ స్వామినాయుడిని అడిగితే వారిపై వేధింపులకు దిగుతున్నారని తెలిపారు. విషయాన్ని చీఫ్ ఇంజనీర్లకి ఫిర్యాదు చేసినా వాళ్లు ఏమాత్రం స్పందించలేదు. అధికారులు తక్షణం స్పందించి ఉద్యోగులకు జీతాలు ఇప్పించి ఉద్యోగ విషయంలో న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు చంద్రశేఖర్, వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. సార్, నేను ఏపీ కౌన్సిల్ అత్యంత వ్యాపారానికి ఛాయాగ్రహం చేయడంతో తనిఖీ వ్యాపారం లేకుండా అత్యంత ప్రమాదకరమైన తనిఖీ హెచ్సి లైన్స్ ముందు గత 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం. మా కనీసం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్ బట్టి ఆ పరిమితులు ఏదైతే కూడా జీవీఎంసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 01 పద్దు కింద జీతాలు ఇవ్వడంలో ప్రభుత్వం వివక్షతను చూపుతోందని ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి వెంకటరెడ్డి విమర్శించారు. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 01 కింద జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అడిగినా అధికారులు ఇంతవరకు ప్రతిపాదనలు పంపకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. వెంటనే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా యూనిఫామ్, ఇతర పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. వాటి వివరాలు అన్నది పంపించలేదు. అందువల్ల జాప్యం జరుగుతూ ఉంది.
010 పద్ధతి కింద కానీ వేతనాలు కానీ చెల్లించేటట్టయితే జీవీఎంసీకి 224 కోట్ల రూపాయలు మిగులుతుంది. ఆ డబ్బుతోటి పర్మనెంట్ ఉద్యోగుల తాలూకు సంక్షేమం కానీ అలాగే నగరం అభివృద్ధి కోసం కానీ ఆ డబ్బును ఖర్చు పెట్టచ్చు. అందువల్ల ఇంత కీలకమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ప్రయోజనకరమైనటువంటి ఒక అంశాన్ని దానికి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వాన్ని పంపించకపోవడం అన్నటువంటిది చాలా దుర్మార్గం. అందుకని కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకురావడం కోసం తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పని. ఎందువల్లంటే 010 వేతనాలు వస్తేనే హెల్త్ కార్డులు వస్తాయి, దానికి లింక్ ఉంది. కాబట్టి హెల్త్ కార్డు రావాలన్నా సరే ఇది అమలు చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే సబ్బులు, నూనెలు, చెప్పులు, యూనిఫారం అనేది గత 3 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద 6వ తారీఖున లక్షవారం నాడు జీబీఎంసీ హెడ్లైన్స్ మరోసారి. జిల్లా మంత్రులకు ఎయిర్పోర్ట్లో సాదర స్వాగతం, అభినందనలతో ముంచెత్తిన నేతలు, కార్యకర్తలు. రోడ్డు భవనాల శాఖను ప్రక్షాళన చేస్తా, ఈ నెల 6వ తేదీన అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్న మంత్రి అయ్యన్న పాత్రుడు. విశాఖ నగరంలో ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ, సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు, విమ్స్లో డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి కామినేని శ్రీనివాస్. సర్వర్లు మొరాయించడంతో పింఛన్దారులకు అవస్థలు, 3 రోజుల నుంచి కార్యాలయాల వద్ద వృద్ధుల పడిగాపులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.